కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 3797 వీఆర్ఏలకు జీవో నెంబర్ 81, 85 ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి రెండేళ్లైనా అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది వీఆర్ఏలు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వ కాలేజీ శాఖల్లో 16,758 మంది వీఆర్ఏలను ప్రభుత్వం వివిధ శాఖల్లో ఏర్పాటు చేసి మిగతా 3,797 మందిని తదితర శాఖల్లో ఉద్యోగాలు కేటాయించాలన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని మోసం చేశారని గుర్తు చేశారు. కొంతమంది వీఆర్ఐలు తండ్రి ఉద్యోగాన్ని తనయులకు కేటాయించాలని చెప్పి మోసగించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అధికారులు కబ్జా పెడుతున్నారు. అది దిక్కు లేకుండా పోయింది. అందుకే బీఆర్ఓ కోసం అందులో 3,008 మంది అన్యాయానికి గురైనటువంటి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పిస్తవచ్చు కానీ అది కొట్లాడేందుకు అది వేరే విషయం. 3,800 మందికి మాత్రమే నిర్ణయం చేస్తున్నాం. లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం. 10,000 మందిని తీసుకొచ్చి నిరుద్యోగ ఉద్యమం చేస్తే అందులో చీలికలు తెచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఉద్యమం చేస్తాం. రిజర్వేషన్లో ఉద్యమాలు చేసుకుంటే అందులో చీలికలు తెచ్చి డబ్బులు